సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక నార్మల్గా ఏదైతే మనకు వీడియో జూనికి వాడతారో మనకు వచ్చేసి గ్యాలరీలో ఉంటుంది. సో అదే విధంగా ఏదైతే గూగుల్ ప్లేయరా లేకపోతే నార్మల్ ప్లేయర్ వాడతారో సో దానికి మించిన బెనిఫిట్స్ అనేవి దీంట్లోనైతే ఉంటాయి అనమాట. సో అది ఏం ప్లేయర్ అని చెప్పేసి ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూసుకున్నట్టయితే సో నార్మల్గా మనం ఏదైనా మూవీయా లేకపోతే ఏదైనా వీడియో చూసేటప్పుడు కానీ మనకు వచ్చేసి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాంట్లో వచ్చేసి మెయిన్గా బ్రైట్నెస్ అనేది పెంచుకోవడం, సో అదే విధంగా వాల్యూమ్ అనేది పెంచుకోవడం అనేది. సో మనం నార్మల్గా గ్యాలరీని అయితే వీడియో చూసినట్టయితే ఉండదన్నమాట. సో ఇది ఏ విధంగా తెచ్చుకోవాలి, అదే విధంగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకు వచ్చేసి వీడియో ప్లేయర్ అనేది ఒక 100 వాల్యూమ్లు ఉన్నది అనుకోండి. సో అది వచ్చేసి నార్మల్గా ప్లే అవుతుంది. సో మనకి ఈ ప్లేయర్లో చూసుకున్నట్టయితే 200 ప్లస్ మనం తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగానైతే వాల్యూమ్ అనేది చాలా ఎక్కువనైతే పెంచుకోవచ్చు అనమాట. సో అది ఏ యాప్ ఏం కథ అని చెప్పేసే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇప్పటి వరకు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అదే విధంగా బెల్ ఐకాన్ కూడా వస్తుంది. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే ఇలాంటి మంచి ట్రిక్స్ ఏవైతే మొబైల్ సంబంధించినవి ఉంటాయో సో అవి వచ్చేసి మన ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కింద సర్చ్ బార్ అనేది కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే ప్లే ఇట్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి బెస్ట్ ప్లేయర్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మీరు క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లోనైతే మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఏ విధంగా వర్క్ అవుతుంది అసలు మొత్తం అని చెప్పేసి, అదేవిధంగా ఏ విధంగా మనం వచ్చేసి వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. లోపల మొత్తం తవ్వి చూడాలి. సో దాంట్లోనైతే ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మీకు ఈరోజు చెప్పబోతున్నా కాబట్టి కంపల్సరీగా ఎక్కడ వీడియోని వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడైతే చెప్పబోతున్నాను. నా ప్రస్తుతానికి వచ్చేసి మన మొబైల్లో వచ్చేసి ఇన్స్టాల్ అయితే అయిపోయింది అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయితే చేస్తున్నా, ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగానైతే దాని లోగో ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే అదైతే ఓపెన్ అయిపోతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు మీడియా ఫైల్స్ అని చెప్పేసి పర్మిషన్ అయితే అడుగుతుంది, చిన్న పర్మిషన్. అది వచ్చేసి ఇచ్చేసేయండి. సో అది కూడా ఎందుకంటే ఇవన్నీ ఏవైతే మన మొబైల్లో వీడియోకి సంబంధించి ఫైల్స్ ఉన్నాయో అవి వచ్చేసి ఇందులో షో కావడానికి అదైతే అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా ఫోల్డర్స్ అయితే కనబడతాయి. సో స్టార్టింగ్లో చూసినట్టయితే మనకు వచ్చేసి ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవి వచ్చేసి కనబడుతున్నాయి అనమాట. సో దాంట్లో చూసుకున్నట్టయితే సో మూవీస్ ఇవన్నీ చెప్పేసి కెమెరా ఏదైతే మనం చాలా ఉంటాయి కదా వీడియోస్, అవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదో ఒక వీడియో అయితే ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ మెయిన్గా ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు. సో చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కింద మీరు ఆ పాపప్ సింబల్ చూస్తారు కదా, సో అది వచ్చేసి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో మీరు ఈ వీడియో ఏదైతే ప్లే చేస్తున్నారో, ఏదైనా మూవీ అయినా సరే ఏదైనా ప్లే చేసినా సరే ఈ విధంగా మీకు కింద సో మీరు హోమ్లో వచ్చేసి వేరే వర్క్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా వేరే మనం ఏదైనా సినిమానో గిన్మనో అవన్నీ చూడొచ్చు అనమాట. ఈ విధంగానైతే మీకైతే వర్క్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో మీరు వేరే యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే అవుతుంది అనమాట. సో ఇదే విధంగా స్క్రీన్ పైన ప్లే అవుతుంది అనమాట. సో దానికి కావాలనుకుంటే మీరు చిన్న వేసుకోవచ్చు, పెద్ద వేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది అయితే ఈ విధంగానైతే మనకు వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా వాల్యూమ్ కూడా వస్తుంది. వాల్యూమ్ అనేది రాదని చెప్పేసి అనుకోకండి, వాల్యూమ్ కూడా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి యాప్ అయితే ఓపెన్ చేసిన కదా, ఈ విధంగా యాప్లో కూడా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. సో పైన మీరు వీడియో చూసుకుంటే కింద మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు మీద. సో ఈ విధంగానైతే వర్కౌట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నా కదా, సో క్రోమ్లో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ మనకు వచ్చేసి సైడ్లోనైతే షో అవుతుంది. సో మనం దాన్ని అయితే మూవబుల్ కూడా చేసుకోవచ్చు, మొత్తం కిందికి పైకి ఎటైనా స్క్రోల్ చేసుకోవచ్చు, దాన్ని చిన్న చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు, మీరు రకరకాలుగా వాడుకోవచ్చు దాన్ని. సో ఇష్టం వచ్చినట్టు దాన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగానైతే వర్కౌట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మంచి ఫీచర్ అని నేనైతే చెప్తున్నా. సో ఎందుకంటే ఇది చాలా యాప్స్లలో ఉండేది కాబట్టి సో ఇది వచ్చేసి చాలా మంచి ఫీచర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం వచ్చేసి వేరే దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. వేరే ఫీచర్లకి ఏవైతే ఉంటాయో సో దా ఫీచర్ల గురించి అయితే మనం డిస్క్రైబ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియో అయితే ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ వీడియోలో మనం బ్రైట్నెస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. సో లెఫ్ట్ సైడ్ మనం పైనకి అన్నాం అనుకోండి, సో అది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో వాల్యూమ్ వచ్చేసి పైనకి అన్నాం అనుకోండి రైట్ సైడ్, సో అది వచ్చేసి ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పీడ్ ఏదైనా ఫాస్ట్ మోషన్ కావాలా, ఏదైనా బిగ్ ఫిల్మ్ ఉందా, లేకపోతే ఏదైనా పెద్ద లాంగ్ ప్రాసెస్ అది ఉన్నదనుకోండి, సో అది వచ్చేసి ఫాస్ట్ మోషన్ పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా పైన 3 డాట్స్ వచ్చిన తర్వాత ఈ విధంగానైతే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో వచ్చేసి మెయిన్గా మీకు ఏదైతే ఉంటుందో ఈక్వలైజర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీంట్లో వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో 200+ మనం వాల్యూమ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు పెంచైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఆన్ చేసినా సరే మీకు వచ్చేసి 200 అంటే నార్మల్గా చూసినట్టయితే మనం వాల్యూమ్ వచ్చేసి 100 ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచి అయితే 200 వరకు పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకు సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు ముప్పటి దానికంటే ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది అనమాట. సో మీరు ఇది వాడినప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని వచ్చేసి డైరెక్ట్గా మనం చెప్పలేం కాబట్టి సో మీరు వాడినప్పుడే అర్థం చేసుకుంటారు. సో దీంట్లో వచ్చేసి నైట్ మోడ్ కూడా ఉంది,
ఉంది. సో దీంట్లో మీరు కావాలనుకుంటే నైట్లో చూసినప్పుడు మూవీస్ లేకపోతే ఏదైనా చూసినప్పుడు సో ఇది వచ్చేసి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హెచ్డబ్ల్యూ డికార్డర్, ఎస్డబ్ల్యూ అని చెప్పేసి ఉంది కదా. సో ఇవి వచ్చేసి సౌండ్కి సంబంధించినవి అనమాట. సో వీటిని వచ్చేసి మీరు కావాలనుకుంటే వాడచ్చు, లేకపోతే ఇచ్చి పెట్టచ్చు. ఎడిట్ ప్లేయర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కావాలనుకున్న ఏవైతే ఆప్షన్స్ కావాలో అవే ఉంచుకోవచ్చు, వేరే అయితే తీసేయచ్చు. అదేవిధంగా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఈ యాప్లో మీకు ఏ ఆప్షన్ ఎక్కడ ఉండాలి, ఏ బటన్ ఎక్కడ ఉండాలని చెప్పేసి ఆ విధంగా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు పోర్ట్రేట్లో చూడొచ్చు, అదేవిధంగా వేరే నార్మల్ చూసినట్టయితే ల్యాండ్స్కేప్లో కూడా చూడొచ్చు అనమాట వీడియోస్ సంబంధించి. సో ఏవైనా సరే మీరు ఈ విధంగానైతే చూడొచ్చు అనమాట. సో ఇది అందరి దాంట్లోనే ఉంటుంది, ఇది వచ్చేసి కామన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కటింగ్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఏదైతే కత్తెర సింబల్ కనబడుతుందో సో దాన్ని ఉపయోగించి మనం ఏం చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ప్రెస్ చేస్తున్నా ఇక్కడ. సో ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే పడుతుంది అనమాట. సో స్క్రీన్ షాట్ అంటే సో అది వచ్చేసి కత్తెర అంటే స్క్రీన్ షాట్ అనమాట. సో ఆ విధంగా అయితే ఆ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ఏదైనా వీడియో ప్లే చేసినాం అనుకోండి, అది కూడా లాక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో వీడియో ఏదైనా చూస్తున్నప్పుడు టచ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఆ లాక్ సింబల్ ఉండడం ద్వారా ఆ టచింగ్ అనేది కాదనమాట. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మనకి ఇంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేయాలంటే మనకు గంటలు టైం పడుతుంది. కాబట్టి మీకు ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి వచ్చేసి చెప్పాలన్నమాట. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి దీన్ని కంప్లీట్గా మీరు ఒక విధంగానైతే చేసుకోవచ్చు. సో మీకు రాను అదే అర్థమవుతుంది, యూజ్ చేయంగా ఏదైనా వస్తుంది కాబట్టి అది వచ్చేసి మీకైతే కంప్లీట్గా అర్థమైతే కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడనే మీరు చూసుకున్నట్టయితే కింద మనకు చూసినట్టయితే సపరేట్ సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మ్యూజిక్ అండ్ గేమ్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో అవి వచ్చేసి మనకు మ్యూజిక్ అంటే సో ఇందులోనే మనకి మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇన్బిల్ట్ బై డిఫాల్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు నార్మల్గా కనుక చూస్తున్నట్టయితే వేరే యాప్లు యూజ్ చేస్తుంటే యాడ్స్ అనేవి మెయిన్గా మనం డిస్టర్బ్ అయితే చేస్తుంటాయి అనమాట. సో దీనిలో వచ్చేసి మనం ఏ విధంగా దీన్ని వచ్చేసి యాడ్స్ అనేవి రాకుండా చేసుకోవాలని చెప్పేసి చెప్తాను అనమాట. సో మెయిన్ ఏదైతే యాప్ ఉందో దాన్ని వచ్చేసి ఒక 2 seconds అయితే హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత యాప్ ఇన్ఫో అని చెప్పేసి మిడిల్లోనైతే ఉంది కదా. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగానైతే సో కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఇక్కడ వచ్చేసి ఏముంటుందంటే రెస్ట్రిక్ట్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మిడిల్లో చూస్తారు కదా, సో రెస్ట్రిక్ట్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాన్ని కనుక ప్రెస్ చేసుకున్నట్టయితే వైఫై మొబైల్ డేటా అని చెప్పేసి కనబడుతుంది. సో ఆ రెండింటిని టిక్ అయితే తీసేసేయండి. సో ఈ విధంగా టిక్ అయితే తీసేసిన తర్వాత మీకు వచ్చేసి ఇది వచ్చేసి వైఫై యూజ్ చేయదు, మొబైల్ డేటా కూడా యూజ్ చేయదు అనమాట. సో ఆ విధంగా యూజ్ చేయకపోతే మీకు యాడ్స్ అనేవి రావన్నమాట. యాడ్స్ వచ్చేసి మెయిన్ మొబైల్ డేటా యూజ్ చేసి కదా. సో ఆ విధంగా మొబైల్ డేటా లేకపోతే వైఫై యూజ్ చేసి వస్తాయి కదా. సో అవి రెండు ఇవ్వకపోతే మీకు సో ఇందులో అనేవి యాడ్స్ అనేవి ప్లే కావన్నమాట. సో ఈ విధంగానైతే ఎంజాయ్ చేయొచ్చు ఈ యాప్ని యూజ్ చేసి ఏదైనా వీడియో చూసుకుంటా. అదేవిధంగా యాడ్స్ రాకుండా ఫ్రీగానైతే టెన్షన్ ఫ్రీగా మంచిగా చూడొచ్చు అనమాట. సో మీ మొబైల్ డేటా ఆన్ ఉన్నా సరే ఇది వచ్చేసి ఆన్ అయితే తీసుకోదాం అనమాట. ఎందుకంటే మనం వచ్చేసి పర్మిషన్స్ అయితే తీసేసినాం కదా వీటికి, అందుకే గురించే ఇదైతే మొబైల్ డేటా అనేది తీసుకోదాం అనమాట ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.